ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఇరాన్ మీద అటాక్ చేసిందో సీనియర్ ఇరాన్ ఆఫీసర్లు అందరినీ బెడ్రూమ్లలో పోయి, నీకు తెలుసా ఫ్రెండ్స్ బెడ్రూమ్లో ఎట్లా పేల్చిండ్రో, ఆడికంట ఆ ఆర్మీ ఆఫీసర్ కంటే ఒక వాచ్ ఇచ్చిరట వెనకటికి. ఈ వాచ్ లొకేషన్ చెప్పిందట. ఆ వాచ్ వాడు బెడ్రూమ్లో పెట్టి పండుకుంటే ఆ బెడ్రూమ్ లొకేషన్ తెలిస్తే 2000 కిలోమీటర్ల నుంచి గైడెడ్ మెజైల్ పెట్టి పేల్చిరు. అంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఇజ్రాయెల్ వాళ్ళు. వాచ్లో జీపీఎస్ పెట్టి ఆడు బెడ్రూమ్లో, అంటే ఇది మంచం ఉంటుంది కదా, ఆడ టేబుల్ పెడతాం. లేకపోతే ఇప్పుడు నా సూటోడు నుండి ఇట్లా వాచ్ తీసి పక్కకు పెట్టి బెడ్ మీద వండుకుంటాం. చిన్న బతుకులు కదా మనకి, గదే టేబుల్ గదే మంచమా. ఇక గాడు కూడా గట్టనే బతుకుని ఉంటాడు. ఆడ అపార్ట్మెంట్లలో ఉంటే ఎవరికి డౌట్ రాదని చెప్పి చిన్న వాచ్ తీసి ఇట్లా పెట్టి ఉంటాడు. బెడ్ మీద వండుకున్నాడు, పేల్చుదాం నడు అని చెప్పి డిసైడ్ అయి ఉంటారు. పర్మనెంట్ బెడ్ మీద వండబెట్టేసిరు అని, పర్మనెంట్గా బెడ్ మీద వండబెట్టేసిరు. నాకు తెలిసి ఆని అవయవాలు పురుజాలు కూడా దొరికినాయో లేవో. 72 హూర్ ముబారక్. సరే, ఇది అయిన తర్వాత ఎవడన్నా వచ్చిండా? లేదు. కులేయాం దమ్కి ఇచ్చిండు. కోయిమని కామినేని కీమినేని ఏమో పేరున్నది అంది. అరే నిన్ను సంతంరా అని చెప్పిండు. ఆడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు, బంకర్లో దాచుకున్నాడు. మళ్ళీ అంత మొగోడు అయితే ఇలా బంకర్లు ఎందుకు దాచుకున్నాడు బ్రదర్? ఒక మాట అడుగుతున్నా.